కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఎన్నికల సమయంలో రైతులకు రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు 12,000 ఇస్తామని చెప్పడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. నిజాం సాగర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి అనంతరం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరచి కాంగ్రెస్ పార్టీ రైతులను ప్రజలను అన్యాయం చేస్తుందని అన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుండా మరోసారి కాంగ్రెస్ పార్టీ రైతులను ప్రజలను మోసం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో మా ప్రభుత్వం కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పోరాడి సాధిస్తున్న తెలంగాణకు రైతులు సస్యశ్యామలం ఉండాలని రైతు బంధు ఇచ్చిండు, రైతు భూమి ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు. కానీ నేను అధికారంకి వస్తే ఎకరానికి 15,000 ఇస్తా అని చెప్పి మళ్ళీ నేను రైతు బీమా ఇస్తా అని చెప్పి అన్ని ఎగ్గొట్టిండు. ఈ రోజున మళ్ళీ ఏం చేస్తుండు, ఎకరానికి ఇప్పుడు వచ్చే ఒక సంవత్సరంలోనే ఒక్కొక్క రైతుకు 17,500 చొప్పున లెక్క పెడితే ఇప్పుడు 1,22,000 రూపాయలు గతంలో ఇప్పుడు బాకీ ఉన్నారు. మరి అది పోను మళ్ళీ ఇప్పుడు ఒక లిమిట్ పెట్టిండు, 7 ఎకరాలకు లిమిట్ అని చెప్తున్నాడు. అది కూడా 12,500 ఇస్తానంటున్నాడు. అది ఇచ్చుడేమో తెలియదు కానీ ఇప్పుడు దాని లెక్క ప్రకారం పాత బాకీ ఒక్కొక్క రైతుకు 7 ఎకరాలు మీరు లిమిట్ పెట్టిర్రు. దాని చొప్పున 1,22,500 మొదలు నువ్వు అందరి ఖాతాలో వేయాలి. వేయకపోతే నువ్వు రాజీనామా చేయాలి. ఎందుకంటే రైతులు అడగలే, రైతులు షరతు విధించలే. నువ్వు చెప్పినావు ఈ రోజున నేను కేసీఆర్ 10 ఇస్తే 15,000 ఇస్తా అన్నావు, 2,000 ఇస్తే 4,000 ఇస్తా అన్నావు. ఇలా అన్ని హామీలు ఏదో దొంగ హామీలు చెప్పి అధికారానికి వచ్చినావు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేస్తారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మార్చుకో, నువ్వు నీ అబద్ధపు మాటలు, నీ అబద్ధపు